ఈ వరల్డ్ కప్లో అయితే మనం చాలా మ్యాచ్లు చూసాం. చిన్న టీము అలానే పెద్ద టీము అన్నప్పుడు చాలా క్లోజ్ మ్యాచెస్ అయ్యాయి. కానీ ఈరోజు మ్యాచ్ వచ్చేసి ఒక చిన్న టీం వచ్చేసి పెద్ద టీంని ఓడించింది. మరి ఏదో టీం కాదు అది. జింబాబ్వే వచ్చేసి ఆస్ట్రేలియాని 23 పరుగులతో ఓడించి ఇది రెండోసారి మాట వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాని ఓడించడం జింబాబ్వే. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే లైక్ చేయండి. చాలామంది మన వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మొదటిగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా వచ్చేసి జింబాబ్వేని బ్యాటింగ్ చేయమన్నారు. జింబాబ్వే వచ్చేసి 20 ఓవర్లకి 169 పరుగులు చేసి 2 వికెట్లు నష్టపోయారు. మెయిన్గా జింబాబ్వే వచ్చేసి ఎక్కడ రిస్క్ తీసుకోకుండా బాల్ టు బాల్ సింగిల్ చేస్తూ అలానే స్లోవర్ బాల్స్కి బౌండరీస్ కొడుతూ స్కోర్ని అలా కొనసాగించారు. మెయిన్గా వాళ్ళ ఓపెనర్స్ వచ్చేసి పవర్ ప్లేలో వికెట్ అనేది కోల్పోలేదు. మెయిన్గా బెంటన్ 64 పరుగులు చేశాడు. అలానే ముజర్బానీ వచ్చేసి 35 పరుగులు చేశాడు. అలానే రేబుర్లు వచ్చేసి 35 పరుగులు చేశాడు. లాస్ట్కి కెప్టెన్ వచ్చేసి సికిందర్ రాజా కొద్ది ఫైర్ వర్క్స్తో టీమ్ స్కోర్ని 169 పరుగులకు చేర్చాడు. ఆస్ట్రేలియా బౌలింగ్ అయితే చాలా విఫలమయ్యారు. జింబాబ్వే బ్యాట్స్మెన్లకే వికెట్ తీయకపోతే మరి రాబోయే గేమ్స్లో చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే వాళ్ళ టీంలో చాలామంది ప్లేయర్స్కి ఇంజురీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చిన ఆస్ట్రేలియా వచ్చేసి ఏమాత్రం స్కోర్ చేయలేకపోయారు. మొదట్లోనే స్టార్టింగ్లోనే వికెట్లు అనేవి కోల్పోయారు. ఇంగ్లీష్ అలానే కెమెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్ వీళ్ళందరూ పవర్ ప్లేలోనే వికెట్లు కోల్పోయారు. దీంతో ఆస్ట్రేలియా వచ్చేసి ఒకానొక స్థాయిలోన 29కి 4 వికెట్లు 4 ఓవర్లకి. నెక్స్ట్ వచ్చిన మ్యాక్స్వెల్ అలానే రెన్సో వచ్చేసి మెల్లిమెల్లిగా ఆడుతూ టీమ్ స్కోర్ని వేగం పెంచారు. వీళ్ళిద్దరు కలిసి ఒక 70 పార్ట్నర్షిప్ చేశారు. దీంతో ఆస్ట్రేలియా గెలుస్తుంది అనుకున్నారు కానీ జింబాబ్వే ఫీల్డింగ్ అలానే క్యాచింగ్ వచ్చేసి చాలా ఎఫిషియన్సీగా ఉంది. లాస్ట్లో ముజర్బానీ అలానే బ్రెంట్ ఎవెన్స్ వచ్చేసి వికెట్లు తీసి ఆస్ట్రేలియాని ఓడించారు 23 పరుగులతో. ఇది వచ్చేసి ఈ వరల్డ్ కప్లో ఒక హిస్టరీ మాట, అలానే ఒక షాకింగ్ మాట ఆస్ట్రేలియాకి. ఈ గ్రూప్లో చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్లు ఇంకా అవుతాయి.